శుభోదయం చిల్డ్రన్, నమస్తే అందరికీ. నేను ఇంతవరకు అన్ని క్లాస్ వర్క్స్ రాస్తారు కదమ్మా. అంటే ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, వర్డ్ సమ్స్ చేశాం కదా. సో టుడే ఆల్సో వీఆర్ గోయింగ్ టు డూ వర్డ్ సమ్స్ ఓన్లీ. కానీ మీరు సమ్ము రీడ్ చేసి అది ఎడిషన్లోకి వస్తుందా, మల్టిప్లికేషన్లోకి వస్తుందా, సబ్ట్రాక్షన్లోకి వస్తుందా, డివిజన్లోకి వస్తుందా ఒకసారి థింక్ చేయండి. థింక్ చేసి అప్పుడు చేయండి, ఓకేనా. సో ఫస్ట్ నేను క్వశ్చన్ చదువుతాను, ఈలోపు మీరు అది థింక్ చేయండి. అది మల్టిప్లికేషన్లోకి వస్తుందా, ఎడిషన్లోకి వస్తుందా, డివిజన్లోకి వస్తుందా అనేది. ఓకే చిల్డ్రన్, ఎస్. నౌ ద క్వశ్చన్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ 1 kilogram salt ఈజ్ 10.5 rupees. మీన్స్ 10 rupees, 10.5 rupees. ఓకే. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 2 1/3 kilogram salt? ఓకే. సో 1 kilogram salt కాస్ట్ మనకి ఇచ్చేసాడు. ఓకే, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 2 1/3 kilograms ఆఫ్ సాల్ట్ అంటున్నాడు. ఎప్పుడైనా సరే ఒకటిచ్చి మెనీ కనుక్కోండి, ఒక దాని వాల్యూ ఇచ్చి మెనీ వాల్యూస్ కనుక్కోవాలి అంటే మల్టిప్లికేషన్ చేయాలి. మెనీ వాల్యూస్ ఇచ్చి ఒకటి కనుక్కోండి, ఒకదాని వాల్యూ కనుక్కోండి అంటే డివిజన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 pen కాస్ట్ 2 rupees. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 10 pens? అప్పుడు ఏం చేస్తాం, ఒక పెన్ 2 rupees. 10 pens కాస్ట్ ఎంత అవుతుంది? 10 into 2, 10 2s are 20 rupees కదా. ఒకదాని వాల్యూ ఇచ్చాడు, ఎక్కువ దాని వాల్యూస్ కనుక్కోవాలన్నప్పుడు ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం కదా. ఇన్ ద సేమ్ వే ఫ్రాక్షన్స్లో కూడా మనం అలానే చేయాలి. ఓకే చిల్డ్రన్. అదే 10 pens కాస్ట్ ఇచ్చి 1 pen కాస్ట్ కనుక్కోమంటే 10 pens 20 rupees. ఒక పెన్ కాస్ట్ ఎంత అవుతుంది? 20 divided by 10 వేయాలి. అప్పుడు 10 2s are 20. సో ఒక పెన్ కాస్ట్ ఎంత అవుతుంది? అప్పుడు 2 rupees అవుతుంది. ఓకేమ్మా, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాయాలి? ఇక్కడ మనకి రేట్ ఇచ్చాడు కాబట్టి కాస్ట్ అని రాస్తాం. కాస్ట్ ఆఫ్ 1 kilogram salt ఈక్వల్స్ టు రూపీస్ 10 1/2. 10 1/2ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయండి. ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయాలంటే హోల్ నెంబర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. 10 2s are 20. 20కి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. 20 + 1 21/2 rupees. Okay. Next, what is the cost of 2 1/3 kilogram salt? Cost of 2 1/3 kilograms of salt. Cost of 2 1/3 kilograms salt equals to rupees 10 1/2 into 2 1/3 kilograms into 2 1/3 kilograms. సో దీన్ని 10 1/2ని మనం ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా. ఏమొచ్చింది మనకి? సో రూపీస్ 21/2 వచ్చింది. సో 2 1/3ని కూడా ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకొని సమ్ చేద్దాం. ఓకే, సో రూపీస్ 21/2 ఇంటూ 3 2s are 6, 6 + 1 7, 7/3. మనం మల్టిప్లికేషన్స్లో మనం ఏం చేయాలి? న్యూమరేటర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. నో నీడ్ టు డూ ఎల్సిఎం ఆర్ బటర్ఫ్లై మెథడ్, ఏమి చేయక్కర్లేదు. ఓకే, మల్టిప్లికేషన్లో మాత్రం మనం న్యూమరేటర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ న్యూమరేటర్లో నెంబర్కి డినామినేటర్ నెంబర్కి కామన్ ఫ్రాక్షన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంటూ కదా ఉంది. సో 21 × 7/2 × 3 అవుతుంది. ఓకే, సో మనకి 21కి 3కి కామన్ ఫ్యాక్టర్ ఉంది కదా. సో ఏంటి? 3 1s are 3, 3 7s are 21. ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. రెండు 3తోనే క్యాన్సిలేషన్ చేస్తున్నాను. 3 1s are 3 7s are. ఓకే, సో ఇప్పుడు మనకి న్యూమరేటర్లో ఇంకేమేమి ఉన్నాయి? 7 × 7, 7 7s are 7 × 7/2 × 1, 2 × 1 ఈక్వల్ 7 7s are 49/2 1s are 2. ఏంటివి? రూపీస్. సో రూపీస్ సైన్ పెట్టాలి. 49/2 rupees. 49/2 rupees అంటే మనం 2 2s are 4, 0, bring down 9, 2 4s are 8, 9 - 8 1. పాయింట్ ఇక్కడ పెట్టామంటే ఇక్కడ 0 వేసుకోవచ్చమ్మా.
So 2 5s are 10. 10 minus 10 it is 0. So 24.5 అవుతుంది. ఓకే, సో 24.5 రూపీస్. 24.50 ఏమి లేకపోతే 0 వేసుకోవచ్చు, లేదా 24.5 రూపీస్. ఓకే, 24 రూపీస్ 50 పైస్ అని కానీ, లేదా 5 పైస్ అంటే ముందు 0 రావాలి, ముందు 0 రాలేదు కాబట్టి 50 పైస్ అవుతుంది ఇది. ఓకే, 24 రూపీస్ 50 పైస్ అని అవుతుంది. ఓకే, ఎస్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. Vidya studies 4/5 hours every day for her exams. How many hours does she study in 10 days? సో ఒకసారి చూడండి, ఇక్కడ విద్య స్టడీస్ 4/5 hours ఎవ్రీ డే. ప్రతిరోజు తను ఎన్ని గంటలు చదువుతుంది? 4/5 hours చదువుతుంది. ఫర్ హర్ ఎగ్జామ్స్ టైంలో. హౌ మెనీ అవర్స్ డస్ షీ స్టడీ ఇన్ 10 days? సో 10 days తన ఎగ్జామ్ అయితే 10 days తను 4/5 times 4/5 hours రీడ్ చేస్తుంది. ఇక్కడ మనకి 10 days 4/5 hours, 4/5 ప్లస్ 4/5 ప్లస్ ఒక డేకి 4/5 కదా, అలా ఎన్ని 4/5 వస్తాయి? 10 times వస్తుంది. ఓకే, సో 10 times వేసుకోవడం లాంగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఏం చేస్తాము? ఎస్ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ మనకి హౌ మెనీ అని నంబర్ ఇచ్చినప్పుడు మనం నంబర్ ఆఫ్ అని రాయాలనుకున్నాం, కానీ ఇక్కడ మనకి ఇదేంటి టైం కదా, సో నంబర్ ఆఫ్ అవర్స్ అని కూడా చెప్పచ్చు. కానీ అది కొంచెం ఇంకా 3rd standard పిల్లలు వాళ్ళైతే నెంబర్ ఆఫ్ అవర్స్ అని చెప్తారు. ఆల్రెడీ కొంచెం మీరు గ్రోన్ అప్ కాబట్టి మనం అవర్స్ని ఏమంటాం? టైం అంటాం కదా. సో టైం స్పెంట్, ఇంత టైం స్పెండ్ చేశాను అక్కడ అంటాం కదా. సో అలాగే ఇక్కడ టైం స్పెండ్ ఫర్ హర్ స్టడీస్ 4/5 hours ఇన్ ఏ డే అని రాయొచ్చు. ఓకే, స్టేట్మెంట్ రాసేటప్పుడు. సో సొల్యూషన్లో స్టేట్మెంట్ రాయాలి. టైం ఎవరు స్పెండ్ చేశారు టైంని? విద్య. టైం స్పెండ్ బై విద్య time spent by Vidya in a day equals to 4/5 hours. Okay, next, how many hours does she study in 10 days? So time spent for time spent in 10 days. Well, 4/5 into 10. 4/5 hours into 10. So 4/5 into 10. 10 కి ఏమి లేదంటే 1 అన్నట్టు. సో 4 మనకి 10కి 5కి కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. సో క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 5 1s are 5, 5 2s are 10. ఇంకేమున్నాయి మనకి న్యూమరేటర్లో? 4 into 2 ఉంది. 4 2s are 8. ఇక్కడ 1 1s are 1. సో డినామినేటర్లో మనం 1 వేసినా వేయకపోయినా పర్లేదు. సో 8 ఏంటిది? టైం కదా. సో 8 hours ద ఆన్సర్ ఈస్. సో తను 10 డేస్కి కలిపి ఎన్ని అవర్స్ చదివింది? తన ఎగ్జామ్స్ కోసం 8 hours చదివింది అనమాట. ఓకే, నోట్ డౌన్ చిల్డ్రన్ నీట్లీ. Now the next question.
Chaya cuts 3 meters of cloth into strips of 1/4 meters each. How many strips does she get? క్వశ్చన్ చూడండి ఒకసారి. ఛాయా కట్స్ 3 meters ఆఫ్ క్లాత్ ఇంటూ స్ట్రిప్స్ ఆఫ్ 1/4 meter ఈచ్. అంటే ఏంటి అక్కడ అర్థం? 3 ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 3 meters ఆఫ్ క్లాత్ అనుకోండి. ఈ 3 meters ఆఫ్ క్లాత్ని తను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది. ఒక ముక్క అంటే 1 piece, ఈచ్ పీస్ లెంత్ ఎంత లెంత్లో కట్ చేసిందంట? 1/4 meters కట్ చేసిందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 meters అయితే దీన్ని 1/4 metersకి కట్ చేసింది. సో ప్రతి స్ట్రిప్ కూడా అలాగా 1/4 metersకి కట్ చేసింది అనమాట. సో అలా 3 meters రిబ్బన్ని 1/4 meterకి కట్ చేస్తే ఎన్ని స్ట్రిప్స్ వచ్చాయి అని అడుగుతున్నారు. హౌ మెనీ స్ట్రిప్స్ డస్ షీ గెట్? సో అలా 3 metersని కట్ చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నాం? విడదీస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని ఎస్ డివిజన్ చేయాలి కదా. సో నౌ రైట్ ద సొల్యూషన్. లెంత్ కదా, ఇక్కడ మనం మీటర్స్ అన్నాడు. సో ఏదైనా క్లాత్ని కానీ డిస్టెన్స్ని కానీ మనం లెంత్ అని కానీ డిస్టెన్స్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం డిస్టెన్స్ అని అంటాం. అదే క్లాత్స్ అయితే లెంత్ అని అంటాం. ఓకే, సో లెంత్ ఆఫ్ ద క్లాత్ ఈక్వల్స్ టు 3 meters. క్లాత్ ఎన్ని మీటర్స్ ఉంది? 3 meters ఉంది. సో ఒక స్ట్రిప్ని ఎన్ని మీటర్స్కి కట్ చేసింది? 1/4 metersకి కట్ చేసింది అనమాట. లెంత్ ఆఫ్ ఈచ్ స్ట్రిప్ ఈక్వల్స్ టు 1/4 meters. Number of strips she got. తనకి ఎన్ని స్ట్రిప్స్ వచ్చినాయి అంటుంది. అంటే 3 metersని 1/4 metersగా 3 meters డివైడెడ్ బై 1/4 meters. అలా 3 metersని 1/4 metersగా కట్ చేసింది. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా ఫ్రాక్షన్స్లో డివిజన్లోకి వస్తే మనం ఏం చేయాలి? రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ని రెసిప్రోకల్లోకి మార్చుకోవాలి. రెసిప్రోకల్లో కన్వర్ట్ చేయాలంటే న్యూమరేటర్ని డినామినేటర్గానే, డినామినేటర్ న్యూమరేటర్గా రాస్తే అప్పుడు ఏమవుతుంది? ఇది ఇంటూలోకి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 divided by 2 ఉంది. ఇలా దీని అర్థం మన ఫ్రాక్షన్లో ఎలా రాస్తాం? 6/2 అని రాస్తాం కదా. అలాగే ఇక్కడ 3 meters డివైడెడ్ బై 1/4 ఉంది. సో 3/1/4 రాస్తాం. ఈ ఫ్రాక్షన్ని పైకి తీసుకొచ్చేస్తాం. అప్పుడు తీసుకొస్తే ఏమవుతుంది? 3/1 డివైడెడ్ బై 4/1 అవుతుంది. ఇది ఓకే. సో 3 into 4 3 4s 12 meters అవుతుంది. ఓకే, 12 స్ట్రిప్స్ అవుతాయి ఇక్కడ. అర్థమైందమ్మా? సో మనం ఇలా డివిజన్లో ఉన్నదాన్ని అర్థం కిందనే వేసుకోవాలి మామూలుగా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు. కానీ మనం అదంతా లాంగ్ ప్రాసెస్ చేయకుండా ఏం చేస్తాం? సింపుల్గా డినామినేటర్ని న్యూమరేటర్ని డినామినేటర్గాను మార్చేసుకున్నాం. ఎందుకు? ఫ్రాక్షన్ని ఇలా వేసి మళ్ళీ దాన్ని పైకి తెచ్చుకోవడం లాంగ్ ప్రాసెస్ కదా. అదేదో ఈ రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ రాస్తే ఏమవుతుంది? ఈ డివిజన్ సింబల్ ఇంటూగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు న్యూమరేటర్తోనూ డినామినేటర్తోనూ మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. సో 3 meters డివైడెడ్ బై 1/4 కదా. రెసిప్రోకల్ ఆఫ్ 1/4 ఈజ్ ఏమవుతుంది? 1/4 4/1గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, నౌ 3 meters into 4 అవుతుంది. 4/1 ఉన్నా లేకపోయినా ఒకటే. 3 4s are
12 అవుతుంది. సో 12 స్ట్రిప్స్. సో 3 మీటర్స్ని 1/4 మీటర్గా కట్ చేస్తే ఎన్ని స్ట్రిప్స్ వస్తాయి? 12 స్ట్రిప్స్ అన్నమాట. ఓకే, నోట్ డౌన్ చిల్డ్రన్. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ ఇక్కడ మనం లాస్ట్లో నంబర్ ఆఫ్ స్ట్రిప్స్ షీ గాట్ అన్నాం, అందుకే స్ట్రిప్స్ అని రాసాం. యూనిట్స్ మీటర్స్లో రాయలేదు. ఎన్ని స్ట్రిప్స్ వచ్చినాయి అని అడుగుతున్నాడు కాబట్టి 12 స్ట్రిప్స్ అని రాసాం. ఓకేమా? నౌ ద లాస్ట్ క్వశ్చన్. The cost of 2 1/2 kilograms potatoes is ₹30. What is the cost of 1 kilogram potatoes? Okay, so ఏం రాయాలి? స్టేట్మెంట్. కాస్ట్ ఆఫ్ 2.5 kilograms potatoes is ₹30. 2.5 kilograms. ఓకే, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 1 kilogram potatoes? ఎప్పుడైనా మనకి ఎక్కువ ఇచ్చి 1 కనుక్కోవాలంటే ఏం చేయాలని చెప్పాను? ఎస్ డివిజన్ చేయాలి కదా. సో ఇక్కడ కూడా మనం ఈ సమ్కి డివిజన్ చేయాలి. ఓకే, సో స్టేట్మెంట్ ఏం రాయాలి ఇక్కడ? కాస్ట్ ఆఫ్ వెయిట్ అడగట్లేదు, మనీ ఎంత రేట్ అడుగుతున్నాడు కాబట్టి కాస్ట్ అని రాయాలి. ఇక్కడ వెయిట్ ఇచ్చాడు కదా అని వెయిట్ ఆఫ్ పొటాటోస్ అని మనం రాయక్కలేదు. మనం ఏం కనుక్కోమన్నాడో దాని గురించి మనం రాయాలి. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? మనకి కాస్ట్ ఆఫ్ 1 kilogram పొటాటోస్ కనుక్కోమన్నాడు. సో కాస్ట్ ఆఫ్ అని రాయాలి. ఓకే, సో కాస్ట్ ఆఫ్ 2.5 kilograms పొటాటోస్ ఈక్వల్స్ టు ఎంత? ₹30. కాస్ట్ ఆఫ్ 1 kilogram potatoes equals to ₹30 డివైడెడ్ బై 1 kilogram కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే ఫ్రాక్షన్ ఇచ్చాడో, ఎన్ని కిలోగ్రామ్స్ ఆఫ్ పొటాటోస్ కాస్ట్ ఇచ్చాడో దాంతో మనం ₹30ని డివైడ్ చేయాలి. సో 2 1/2. ఓకే, సో 2 1/2ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? 2 2s are 4, 4 + 1 5/2. సో ₹30 డివైడెడ్ బై 5/2. ఇక్కడ వరకు నోట్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ద ఆన్సర్ ఈస్ సో 30. దీనికి ఏం రాస్తాం? రెసిప్రోకల్ రాయాలి కదా. సో రెసిప్రోకల్ ఆఫ్ 5/2 ఈస్ ఏమవుతుంది? 5/2ని న్యూమరేటర్ని డినామినేటర్ కానీ డినామినేటర్ న్యూమరేటర్ కానీ కన్వర్ట్ చేసి చెప్పండి. S2/5 2/5గా చేంజ్ అవుతుంది. ఓకే, సో నౌ ₹30 రెసిప్రోకల్లో కన్వర్ట్ చేసుకున్నాక ఈ డివిజన్ సింబల్ ఏమవుతుంది? ఇంటూగా మారిపోతుంది. సో ఇంటూ 2/5. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లో నెంబర్కి డినామినేటర్లో నెంబర్కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? 5 టేబుల్లో 5కి 30కి కామన్ ఫ్యాక్టర్స్ 5 1s are 5. 5 టేబుల్లోనే 30 ఎక్కడ వస్తుంది? 6 సో క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 5 1s are 5, 5 6 are 30. ఇక్కడ డినామినేటర్లో ఏముంది? ఇంకా 1 ఒక్కటే ఉంది. అండ్ న్యూమరేటర్లో 6 2s are 12. సో ₹12. ఓకే, 1 1s are 1. 1 బైలో మనం 1 వేసిన అయిపోయినా ఒకటి హోల్ అని అర్థం. సో ₹12. ఓకే, నోట్ డౌన్ చిల్డ్రన్ నీట్లీ. అండ్ చిల్డ్రన్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ యూ హ్యావ్ స్కూల్ ఫర్ ఏ సెక్షన్ చిల్డ్రన్. ఏ సెక్షన్ వాళ్ళకి మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే స్కూల్ ఉంటుంది. బి సెక్షన్ వాళ్ళకి ట్యూస్డే, వెన్స్డే కాదు, మళ్ళీ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఉంటుంది. ఓకేమ్మా? సో మీరు ఏ సెక్షన్ వాళ్ళు స్కూల్కి వచ్చేస్తున్నారు కదా అని బి సెక్షన్ వాళ్ళు కూడా రావద్దు. 5th B ఇప్పుడు మీకు గ్రూప్ ఉంది కదా 5th B గ్రూప్ అని. ఈ 5th B గ్రూప్లో గర్ల్స్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యూస్డే, థర్స్డే, సాటర్డే స్కూల్కి రావాలి. ఓకే, 5th A గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ మండే, వెన్స్డే, ఫ్రైడే స్కూల్కి రావాలి. ఓకే అమ్మా, కన్ఫ్యూజ్ అవ్వకండి.
చక్కగా 5th బి వాళ్ళు ఇక్కడ నేను రాస్తాను, ఒకసారి చూసుకోండి మీరు. ఇది అన్ని సెక్షన్స్కి, అంటే 3rd క్లాస్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఈ డేస్లోనే రావాలి. 3rd ఏ వాళ్ళు, 3rd బి వాళ్ళు, 4th ఏ వాళ్ళు, 4th బి వాళ్ళు, 5th ఏ వాళ్ళు, 5th బి వాళ్ళు. ఏ సెక్షన్ వాళ్ళందరూ మండే నెక్స్ట్ ఒక డే బై డే వస్తారు అనమాట. ట్యూస్డే రారు, వెన్స్డే వస్తారు. వెన్స్డే అండ్ ఫ్రైడే. ఓకే, బి సెక్షన్ చిల్డ్రన్ ట్యూస్డే, వెన్స్డే రారు, థర్స్డే వస్తారు. థర్స్డే మళ్ళీ ఫ్రైడే రారు, సాటర్డే వస్తారు. ఓకే, సో ఏ సెక్షన్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బి సెక్షన్ వాళ్ళు అమ్మ మాకు స్కూల్ ఉందేమో అని వచ్చేయకండి. ఏ సెక్షన్ వాళ్ళకి అందరికీ ఈ డేస్, బి సెక్షన్ వాళ్ళకి అందరికీ ఈ డేస్. సో ఇవి కొన్ని రోజులు మాత్రమే, ఆ తర్వాత రెగ్యులర్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ముందైతే ఈ డేస్లో మీరు రండి. ఓకేమ్మా? ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. సో మండే అన్వర్స్ మీరు క్లాస్కి వస్తారు కాబట్టి మ్యాక్సిమం వీడియోస్ ఉండకపోవచ్చు, ఉంటే మళ్ళీ మేము ఇన్ఫామ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.